హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పామర్రు కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,80,834 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన కైలే అనిల్ కుమార్ ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. పెడన అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది మొదటి నుండి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. ఓటర్లు వరుసగా 2 సార్లు వైసీపీకే జై కొట్టడంతో ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఇక్కడ ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గోవరి యేసుదాస్, టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన మరియు పీఆర్పీ అభ్యర్థి మోవా మోహన్ రావులపై పోటీ చేసి 6,940 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై పోటీ చేసి 1,069 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కైలా అనిల్ కుమార్, టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన మరియు జేఎస్పీ అభ్యర్థి మేడేపల్లి ఝాన్సీ రాణిలపై పోటీ చేసి 30,873 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కైలా అనిల్ కుమార్, టీడీపీ అభ్యర్థి వర్ల కుమారరాజా మరియు కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.